హాయ్ అండి. హాయ్ అండి. 2012 ఈ రోజుల్లో థింక్ సో. నేను ఆ? ఐఎమ్ నాట్ గుడ్ విత్ డేట్స్. ఐ థింక్ అంతే 2012. అంటే ఒక అబ్బాయిని ఇలా కూడా చీట్ చేయొచ్చా అనేది ఆ సినిమా చూసి కూడా చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్న రోజులు అవి ఈ రోజుల్లో. అవునా, చీట్ చేస్తారు అంటే అప్పుడు ఇంపాక్ట్ ఉండేది, కొంత సినిమాల ఇంపాక్ట్ అనేది కాలేజీ స్టూడెంట్స్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కొంచెం పడేది. ఇప్పుడంటే లేదనుకోండి, ఒక డికేట్ అయిపోయింది కాబట్టి. బట్ ఇప్పటికీ ఈ రోజుల్లో కానీ బస్ స్టాప్లో సీమా రోల్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంటుంది, ఏమైపోయింది ఈ అమ్మాయి అసలుకి. మన తెలుగు హీరోయిన్ అనేది చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తమిళ హీరోయిన్ తెలుగులో ఆపర్చునిటీ వస్తే ఇక్కడికి వచ్చి చేసుకుని వెళ్ళిపోతుందంట అనేది మాత్రమే తెలుసు. బట్ పక్కా వరంగల్ అమ్మాయి ఆనంది గారు, అంతే కదా. సో చాలా తక్కువ మందికి తెలుసు. బట్ చెప్పాలంటే ఇది కంబ్యాక్ అని చెప్తారా, లేకపోతే కోఇన్సిడెంట్ గా జరిగిపోయింది అలా చేయాల్సి వచ్చిందని చెప్తారా? అలా ఏం చెప్పనండి. అంటే తెలుగు చేయొద్దు ఆర్ తెలుగు చేయాలి ఇట్లాంటి నాకు పెద్దగా, నేను చాలా ఆలోచించిన నా లైఫ్లో ఏ డెసిషన్స్ తీసుకోలేదు. ఫ్లోలో అలా అన్నీ జరిగిపోయినాయి. సో ఐ బికేమ్ అన్ యాక్టర్. నేను చాలాసార్లు చెప్పాను, బై ఛాన్స్ నాట్ బై చాయిస్. ఓకే. సో ఇట్ న్యాచురల్గా నేను ప్రతి మూవీ తర్వాత ఐ బీ ఇన్ సమ్ డిఫరెంట్ కెరియర్ అని అనుకున్నాను. ఎప్పుడు సినిమా నన్ను వదిలిపెట్టలేదు. సో చాలా తక్కువ మంది జరుగుతుంది కదా, ఎప్పుడు సినిమా వదిలిపెట్టిన వాళ్ళు ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా కష్టం పాపం. కొంతమంది ఐ రియల్లీ అండర్స్టాండ్ ద వాల్యూ. దట్స్ ఇట్. ఐఎమ్ సో బ్లెస్డ్ ఆ విధంగా చెప్పాలంటే. ఓకే. బట్ 10 years అంటే 13 years అయిపోయింది. ఇప్పటికీ స్క్రీన్ మీద మీ ఫేస్ అలా చూస్తుంటే ఒక ప్లెజెంట్, చాలా బాగుంటుంది ఈ అమ్మాయి అనేది ఒకటి ఉంటుంది. బికాస్ ఆఫ్ యువర్ స్మైల్, మేబీ పుట్టుమచ్చ. కానీ చాలా కష్టం ఇలా మెయింటైన్ చేయటం. నేను అసలు మెయింటైన్ చేయను చెప్పాలంటే. ఆనెస్ట్గా అన్ని చేయాలి, వర్కౌట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. బట్ నాకు టైం సరిపోవట్లేదు. అట్లీస్ట్ నౌ అందరి హీరోయిన్స్ లాగే ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్తో నెక్స్ట్ ట్రై చేస్తా. ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ కాంపిటీషన్ అయిపోతుంది. దానికి చాలా మంది ఉన్నారు, బట్ వీళ్ళకి ఇలాంటి క్యారెక్టర్స్ ఆనంది మాత్రమే ఉంటుంది. బట్ ఎక్కువ ఆనంది అంటారా, హసిక అంటారా, రక్షిత అంటారా? హసిక ఇస్ నాట్ మై నేమ్ అండి. అది అట్లా జస్ట్ అట్లా వచ్చేసింది. నా పేరు రక్షిత, మా మమ్మీ డాడీ ఇచ్చిన పేరు రక్షిత. బట్ నా తమిళ సినిమాలో కాయల్ అనే మూవీ చేస్తున్నప్పుడు నా డైరెక్టర్ సార్ పెట్టేశారు అలా ఆనంది అని, ప్రభు సాల్మన్ సార్. సో ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. అండ్ సార్ ఈజ్ మై ద బిగ్గెస్ట్ టీచర్ నా లైఫ్లో. సో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ నాకు ఆ పేరు. ఇన్ఫాక్ట్ నాకు తెలియదు కూడా తెలియదు, నాకు ఆ పేరు ఇస్తున్నారు, నాకు ఆ పేరు పెట్టారని. నాకు ఆ చాయిస్ కూడా ఇవ్వలేదు, సరే డిసైడ్ చేసి సరే పెట్టేశారు. దానికి తమిళనాడు స్టేట్ అవార్డు కూడా ఏదో వచ్చింది ఆ టైంలో. బట్ అంటే ఇప్పుడు కన్నడ నుంచి అనుష్క తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఎంత పాపులర్ అయిందో, ఇక్కడ నుంచి మీరు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి తెలుగు అమ్మాయి అంత పాపులర్ అవటం మీ ఇద్దరికే జరిగింది. అది ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఇటు. ఎవరున్నారు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి. అంజలి గారు అక్కడ చాలా పాపులర్ కదా. అప్పుడు కొంచెం ముందు అంజలి గారు, ఇంకా చాలా మంది తెలుగు అమ్మాయిలు లైక్ డూయింగ్ వెల్. స్వాతి గారు కూడా చేశారు చాలా తెలుగు ఫిల్మ్, తమిళ ఫిల్మ్స్. అంటే కంటిన్యూగా నేను చెప్తుంది, కంటిన్యూగా టచ్ వుడ్ నా కంటిన్యూగా వర్క్ అయితే ఉంటుంది. గుడ్ వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్. మోర్ దెన్ వర్క్, నాకు మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే దక్కింది. నిజంగా అంత మంచి ఆపర్చునిటీస్ వచ్చింది అంటే అంటే బికాస్ ఆఫ్ మీ హస్బెండ్ అంటారా, లేకపోతే నిజంగా మీ టాలెంట్, మీ సినిమాలు చూసి? ఇన్ మై వర్క్ అండి. we recently got married and ముందే ఐ మేడ్ అ కెరియర్ ఇన్ తమిళనాడు కదా. నోవేర్ ఆ జర్నీలో తను లేదు. అది ఎలా అంటే మేబీ నా ఫస్ట్ ఫిల్మ్ చాలా హెల్ప్ అయి ఉంటుంది నాకు. అంటే తమిళనాడులో నేను చేసిన కాయల్ మూవీ, ఇట్ వాజ్ విత్ అ బిగ్ డైరెక్టర్, చాలా పేరున్న డైరెక్టర్. ఆయన మంచి మంచి మూవీస్ తీశారు. సో అంత మంచి లాంచ్ నాకు దొరికింది కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. ప్రూవ్ చేసుకోవడానికి షీఈ్ అ గుడ్ పర్ఫార్మర్ అని ఫస్ట్ మూవీలోనే తన పేరు మీదే ఆ సినిమా ఉంది కాయల్ అంటే. ఆ మూవీలో నేనే ఆ అమ్మాయిని. సో అలాంటి ఒక బిగ్ రోల్ రావడం ఇస్ ద లైఫ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ ఐ వర్క్డ్ విత్ వెట్రిమారన్ సార్, విసారణి. అది ఆస్కర్ వరకు వెళ్ళింది. కానీ ఎందుకని హీరోయిన్ గా చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత
కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు ఎప్పుడు కొంచెం కొంచెం పెద్ద మూవీస్ లో. నేను ఇప్పుడు భైరవమా? భైరవం కానీ లేదా బిఫోర్ నాయక్ లో కూడా ఉన్నారు కదా. అది ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్ అనుకుంటా అండి. అవునా? ఇట్ ఇస్ వే బిఫోర్ ఈ రోజుల్లో. ఈ రోజుల్లో Yeah. దాని తర్వాత చేయలేదా మీరు? తెలుగులో ఒక Ah. 2-3 పిక్చర్స్ నాకు కనిపించినట్టు అదొక- అనిపించింది నాకు ఎక్కడో. No, no, no. ఆ? అదొక్కటే చేశాను. అది కూడా బికాజ్ నాకు ఐ వాజ్ లైక్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. నాకు నేను చదువుకోవాలి, నా లైఫ్ నాది, అలాంటి మైండ్ సెట్ ఉండింది. బట్ సినిమా పీపుల్ తెలుసు కదా, వివి నాయక్ గారు పెద్ద డైరెక్టర్, మీరు రావాలమ్మా, ఖచ్చితంగా రావాలని మమ్మీని ఇది చేస్తే ఐ మీన్ ఫోర్స్ చేశారు. సరే ఫైన్, అలా వెళ్ళి ప్లేఫుల్గా చేసి వచ్చిన రోల్ అది. బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఫిలిం బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా? నోవే రిలేటెడ్, Huh? నోవే అసలు ఎలా రిలేటెడ్. కనెక్ట్ అయింది ఇది మారుతి గారితో మీకు అసలు? డాట్స్ ఎట్లా అంటే ఐ డిడ్ ఎ రియాలిటీ షో అండి, ఆటా జూనియర్స్ అని, వెన్ ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్. అవును, మీరు అప్పుడు అక్కడ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఓంకారన్ అనే షోలో చేశాను. దాని తర్వాత అదే నెక్స్ట్ సీజన్కి మెంటర్గా చేశాను. Hmm. దాని తర్వాత సమ్వేర్ నేను ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మారుతి సార్ చూసి స్క్రీన్కి బాగుంటుంది ఈ అమ్మాయి అని చెప్పి అలా ఈ రోజుల్లో సాంగ్కి పిలిచారు. ఓకే. అది కూడా నేను లైక్ ఐ మీన్ ఎంత ఇంట్రెస్ట్తో ప్యాషన్తో నేను యాక్ట్రెస్ అయిపోవాలి అట్లాంటి మైండ్ సెట్ ఏది లేదు. ఎందుకో సరే మమ్మీ తీసుకెళ్తుంది, ఫైన్. డాన్స్ అంటే నాకు ఇష్టం, డాన్స్ ఐ రియలీ లవ్ డాన్స్. ఒక సాంగ్ అంటున్నారు కదా, ఓకే లెట్ మీ గో ఎక్స్ప్లోర్, అలా చేసినదే ఈ రోజుల్లో. అండ్ బస్ స్టాప్ వచ్చినప్పుడు నాకు స్టోరీ తెలియదు, ఏదీ తెలియదు, సినిమా ఎట్లా వర్క్ అవుతుంది, ఫంక్షన్ అవుతుంది అని ఏం తెలియదు. అంత న్యూ యాక్టర్స్. వెరీ నైవ్ అండ్ వెరీ ఇన్నసెంట్ నా మైండ్ సెట్. నేను సినిమాకి నాకు ఎక్కడ రిలేషన్ లేదు, జస్ట్ వాళ్ళు చెప్పింది నేను అలా చేయడం వెళ్ళడం అంతవరకే నాకు తెలుసు. సో ఇట్ వాజ్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ఛాన్స్ రాదు, ఆర్ ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి, ఐ థింక్ యూ నీడ్ టు డూ ఇట్ అని అందరూ పుష్ చేసే వరకు ఇంకా మా పేరెంట్స్ కూడా టుక్ దట్ కాల్ టు ఓకే ఫైన్, తను చదువుకుంటుంది అండ్ ఇది కూడా ప్యారల్గా చూస్తుంది అని అలా సపోర్ట్ చేశారనమాట. అందులో తెలుగు వాళ్ళకంటే చాలా కష్టం, తెలంగాణ అమ్మాయిల కంటే ఇంకా కష్టం. ఐ డోంట్ నో, యా కష్టమే. అవును, బట్ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ స్టార్ హీరోయిన్ అవ్వకుండా తమిళనాడులో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఈక్వల్ టు చెప్పాలంటే అది. ఎప్పుడన్నా ఇక్కడ ఇండస్ట్రీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద హీరోస్ ఉంటారు, కలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అసలు? ఇది నేను ఎక్కువ కలవనండి ఎవరిని, నా ప్రపంచం నాదే. బట్ ఐ డోంట్ నో, దే విల్ బి హ్యాపీ ఫర్ మీ. అంటే నేను ఆడియన్స్ లో కూడా హ్యాపీ, మేము ఎట్లా అవకాశాలు ఇవ్వలేదు, నువ్వు అక్కడన్నా అలా చెప్పలేను. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే నేను కూడా తెలుగులో పెద్దగా ట్రై చేయలేదు. నేను ఒక మూవీ నా అంతటి నేను వెళ్ళి ఐ డూ ఇట్ అని చేసింది ఏదీ లేదు. ఇట్స్ ఆల్వేస్ ఆ క్యారెక్టర్కి నేను కావాలి అంటే డైరెక్టర్, అంటే హీరోయిన్స్ కి ఛాన్స్ కూడా ఉండదు, మేము వెళ్ళి చేస్తాం ఈ రోల్, ఈ సినిమాలో నేను హీరోయిన్ అవుతాను ఏం ఉండదు. అది హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిసిషన్ ఉంటుంది. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ లైక్ నేను పెద్ద హీరోయిన్ అయిపోవాలి, ఇట్లాంటి ఒక ఫుల్ ప్యాషనేట్గా సినిమా ఇస్ దేర్ లైఫ్ అని అనుకున్న ఫ్రెండ్స్ని కూడా నేను చాలా మందిని చూశాను. నేను అలా లేదు. నేను ఇది అయిపోయిన తర్వాత పారిపోయి నేను MBA చేస్తాను, అది చేస్తాను, మాస్టర్స్కి వెళ్తాను, అట్లాంటి మైండ్ సెట్ ఉండింది నాకు కెరియర్ స్టార్టింగ్లో. బట్ నన్ను సినిమా వదిలిపెట్టలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఐ ఆమ్ హియర్ టు. తమిళ సినిమా వదిలిపెట్టలేదు, ఎస్పెషల్లీ తెలుగు కన్నా కూడా. తెలుగు తర్వాత కదా మీరు వచ్చింది జాంబీ రెడ్డి, మొన్న వచ్చిన భైరవం, జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్. సో ఇవన్నీ తర్వాత. అంటే నేను తమిళ్లో నాకు మంచి గుడ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం వల్ల నా థాట్ ప్రాసెస్, నేను పెరిగిందంతా సెట్లోనే. అంటే నా 10th తర్వాత అంతా నేను ఇంటరాక్ట్ అయింది. నేను కాలేజ్కి వెళ్ళలేదు, నేను లైఫ్ నేర్చుకుంది సెట్లోనే. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ షేప్ అప్ మై లైఫ్. అండ్ నా ఫిల్మోగ్రఫీ చాలా బాగుండాలి అని చూసి ప్రతిదీ నేను స్టోరీస్ కూడా మీరే పిక్ చేసుకోవడం. I used to be very choosy, to be honest. సో ఆ రీజన్లో కూడా నాకు తెలుగులో సమ్వేర్ ఐ డెంట్ గెట్ అలైన్డ్ విత్ రైట్ సబ్జెక్ట్. ఓన్లీ ఇట్ హ్యాపెన్ విత్ జాంబీ రెడ్డి. నేను మళ్ళీ తెలుగులో చేయాలంటే నాకు మంచి సబ్జెక్ట్ కావాలి, మంచి రోల్తో రావాలి అని మైండ్ సెట్ ఉండింది. సో జాంబీ రెడ్డి వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా, వెరీ ఫ్రెష్ అండ్ వెరీ న్యూ కాన్సెప్ట్. అది మీరు ఇప్పుడు చూసినా కూడా
ఇట్ ఈస్ లైక్ నోవేర్ రిలేటెడ్ టు ద రెగ్యులర్ టెంప్లేట్ ఫిలిం కదా. సో అక్కడ ఇట్ ఎవరు ఎగ్జైటెడ్ మీ. కనిపించింది? డైరెక్టర్ కనిపించిందా, హీరోకా? ఆనంద్ ఏంటి? అయితే బాగుంటుంది. నాకు తెలీదు. ప్రశాంత్ గారు కాల్ చేశారు, నరేషన్ ఇచ్చారు అప్పటికే. లైక్ తేజ వన్ సజ్జా ఫోన్ హీరో కాల్. అని తెలుసు. యా, అండ్ నేను డైరెక్ట్గా షూట్కి వచ్చేసాను అంతే. ఐ వాజ్ బిజీ విత్ మై తమిళ్ ఫిల్మ్స్. నేను ముందు మీట్ చేసి కనీసం వాళ్ళు నన్ను చూడని కూడా చూడలేదు. జస్ట్ ఫోన్లో నరేషన్ ఇచ్చారు, డైరెక్ట్గా షూటింగ్కి వచ్చాను లొకేషన్కి. అంతే. అంతే. బా